జగిత్యాల బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్లోకి ఓ బైక్ దూసుకెళ్లింది. బైక్తో పాటు దాన్ని నడుపుతున్న ముకుందరెడ్డి అనే వ్యక్తి కూడా కెనాల్ ఛాంబర్లో పడిపోయాడు. అయితే స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద ముకుందరెడ్డితో పాటు బైక్ను బయటకు తీశారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్కు పైపులు వేసి పైనుంచి రహదారిని నిర్మించారు. కింది నుంచి సాగునీరు పారుతుండగా పైనుంచి రహదారి వెళ్తుంది. మార్గ మధ్యలో ఛాంబర్లు నిర్మించారు. అయితే ఓ ఛాంబర్ను మూయకుండా అలానే వదిలేశారు. దీంతో బైక్పై వస్తున్న ముకుందరెడ్డి ఆ ఛాంబర్లో బైక్తో సహా పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే ఛాంబర్లో గతంలోనూ ఓ ఆవు పడిపోయింది. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ కే ముకుందరెడ్డి అనే అతను బైక్తో పాటు కెనాల్లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే సురక్షితంగా కాసేపటికి ముకుందరెడ్డితో పాటుగా బైక్ రెండు కూడా బయటకు వచ్చాయి. ఇద్దరు కూడా బయటికి వచ్చారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్ లో ముకుందరెడ్డి అనే వ్యక్తి తన బైక్ తో సహా పడిపోవడం జరిగింది. ఈ ఛాంబర్ పైన నిర్మించినటువంటి సిమెంట్ కట్టడం ఏదైతే ఉందో అది కొంత ప్రమాదకరంగా మారింది. పూర్తిగా ఛాంబర్ మూసివేసి ఉంటే ఎవరు కూడా అందులో పడే అవకాశం ఉండేది కాదు. కానీ ఆ ఛాంబర్ లో కొంత గ్యాప్ ఉండేది. ఎవరైనా ఆ రహదారి మీద వెళ్లాలంటే కొంత రిస్క్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కొంత అజాగ్రత్తగా వెళితే మాత్రం అందులో పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం ముకుందరెడ్డి కూడా అతను వెళుతున్నటువంటి క్రమంలోనే ఆ ఛాంబర్ లో పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని ఒక వంతెన సాయంతో ఆ ముకుందరెడ్డిని పైకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బైక్ ను కూడా బయటకు తీయడం జరిగింది. ఒకవేళ స్థానికులు అక్కడ ఎవరు కూడా అందుబాటు లేకుండా ముకుందరెడ్డి అందులో పడిపోయినటువంటి ముకుందరెడ్డిని గమనించకపోయినట్లయితే అతను చాలా గంటల తరబడి అందులోనే ఉండే పరిస్థితి ఉండేది. ఇటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ఛాంబర్ ను రిపేర్ చేసి దానికి పూర్తిగా ఎవరు కూడా అందులోకి పడకుండా గ్రిల్స్ మాదిరిగా ఏర్పాటు చేస్తే ఎవరు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండేది కాదు అని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దాన్ని పూర్తి స్థాయిలో సురక్షితంగా రక్షణగా బయటికి వెళ్లే విధంగా ప్రయాణం కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఛాంబర్ లో ఒక గేదె పడిపోవడం జరిగింది. అందులో చాలా రిస్క్ చేసి ఆ గేదెను బయటికి తీసుకురావడం జరిగింది. పశువులతో పాటు ఇటు మనుషులు కూడా అందులో పడిపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రక్షణతో కూడినటువంటి ప్రయాణం కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముకుందరెడ్డిని కూడా ఎవరు గమనించకపోయినట్లయితే అతను గంటల తరబడి అందులోనే ఉండే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అందులో నిచ్చెన లేకపోతే అందులో బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం అయితే అతన్ని ఫైర్ సిబ్బంది నిచ్చెన వేసి చాలా సురక్షితంగా బయటకు తీశారు. లేదంటే గంటల తరబడి లేకపోతే రాత్రి అంతా కూడా అందులోనే ముకుందరెడ్డి గడపాల్సిన పరిస్థితి మాత్రం ఉండేది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి అధికారులు స్పందించి దానికి గ్రిల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ముకుందరెడ్డి క్షేమంగా బయటకు రావడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ ఛాంబర్ లో ఎవరు కూడా పడకుండా ప్రమాదాలకు గురి కాకుండా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. సునీల్, ఓకే సతీష్. బైపాస్ సాయిబాబుడు పోయే దారిలో మీరు ఈ డ్రాప్ ఎట్లుంటుంది అంటే రోడ్లు ఎవరు ఉంటుంది అసలు నాకు ఎవరికి కనిపించదు. ఇదివరకు ఆవు పడ్డది, చాలా ప్రమాదకరంగా ఉండి వాళ్ళ మనిషి పడ్డాడు, ప్రాణం పోతుండే. దేవుడి వాళ్ళ బతికిండు. దయచేసి ఇక్కడ డివైడర్ కట్టిపోయాలని మున్సిపల్ వాళ్ళకి ఎవరికి చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో ఇంతకుముందు ఆవు కూడా పడ్డది. అప్పుడు మూసిన ఆవు మళ్ళీ తీశారు. ఇలా బండి పడ్డది. ఈ చెట్లు కాబట్టి ఆ వేవ్ కూడా కనబడటం లేదు. ఆ చెట్లు కూడా కొట్టేయాలని మేము కూడా కోరుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ అచ్చపడలకు బాగా ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు కనబడతలేదు. వాస్తవానికి ఎదురుగా వచ్చిన వెహికల్ కనబడక అందులో పడ్డది. ఆ ప్రాణంతో బయటపడ్డాడు. వేరే అయితే వాస్తవానికి చనిపోయే ప్రాయం ఉంది అలా. కాకపోతే